స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అక్రమ అరెస్టును నిరసిస్తూ చేసినటువంటి ఆందోళన మిన్నంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారంతా కూడా ఆయన అక్రమ అరెస్టును నిరసిస్తూ రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలిచారు. అందులో భాగంగానే 53 రోజులు ఆయన జైల్లో ఉండడాన్ని తట్టుకోలేక చాలామంది అసూలు బాశారు. అందులో భాగంగానే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 6 అకాల మరణం చెందడం జరిగింది. వారిని పరామర్శించేందుకే వచ్చినటువంటి నిజం గెలవాలన్న నినాదంతో ఆమె భార్య అయినటువంటి ఈరోజు రావడం జరిగింది. ఆమె మొదటిసారి ప్రారంభించినటువంటి యాత్ర విజయనగరం చేరుకున్న నేపథ్యంలో ట్రైన్ యాక్సిడెంట్ వైపు మరోవైపు ఆయనకు ఆ రోజు తాత్కాలిక బెయిల్ రావడం, ఈ క్రమంలోనే ఈ యాత్రకు బ్రేక్ పడింది. ఈరోజు మలి విడతగా భాగంగా శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో మాత్రం ఈరోజు 6 కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ జీసగడ మండలంలో ఉన్నటువంటి ఏదైతే ఈ గ్రామం దాడుపేట ఉందో ఆ గ్రామంలో కంచరాన అశర్నాయుడు, ఆయన ఒక మాజీ సైనికుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పార్టీని నమ్ముకొని ఉన్నారు. ఆయన్ని జైల్లో పెట్టారనే విషయం తెలిసిన తర్వాత మాత్రం ఆయన అనారోగ్యం పాలు కావడంతో పాటు అకాల మరణం చెందడం జరిగింది. ఈరోజు భువనేశ్వరి ఆ ఇంటికి వచ్చి వారిని ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన లేని లోటు ఆ కుటుంబానికి లేకపోయినా టీడీపీకి మాత్రం ఈరోజు మాత్రం తీరని లోటు. ఆ కుటుంబ సభ్యులు మాత్రం పెద్ద ఆయన్ని కోల్పోయినట్టు ఆవేదన ఉన్నారు. కాకపోతే ఒక జాతీయ నాయకుడు భార్య ఇంటికి వచ్చి ఈరోజు వారిని పరామర్శించడం, వారికి బాసటగా నిలవడం 2083 నుంచి కూడాను, అంటే 1983 నుంచి టీడీపీ ఆవిర్భావం నుండి ఈ కుటుంబం అంతా కూడాను తెలుగుదేశం పార్టీ అంటే ఎనలేనటువంటి అభిమానం. అదేవిధంగా మాజీ సైనికులైనప్పుడు విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఆ పార్టీ అన్నదమ్ములు చూసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత టీడీపీకి కంచుకోటగా నిలిచారు. ఆయన ఒక కార్యకర్తగానే ఉంటూ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం తనదైన రోల్ ప్రశ్నించారు. కాకపోతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో పెట్టడాన్ని జీర్ణించుకోలేక ఈరోజు ఆయన అకాల మరణం చెందారు. ఆ కుటుంబ సభ్యులను భువనేశ్వర్ పరామర్శించారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు భువనేశ్వర్ మీ ఇంటికి రావడం, మొదటి నుండి కూడా మీ ఆయన టీడీపీ అంటే చాలా అపారమైనటువంటి గౌరవంతో పనిచేశారు. ఎలా అనిపించింది అమ్మొచ్చి మీకు ఎటువంటి భరోసా ఇచ్చింది? మేము మొదటి నుంచి టీడీపీ అనుకుంటూనే ఉన్నాం సార్. ఒక చిన్న పార్టీ కార్యకర్త చనిపోయిన తర్వాత అంత పెద్దవాళ్ళు వచ్చి మాకు ఓదార్పునిచ్చారంటే మేము చాలా గర్వంగా భావిస్తున్నామండి. మాకు అమ్మ అయితే చాలా భరోసా ఇచ్చారు. మేము ఉన్నాం, మీకు ఏ ఇబ్బంది లేదు అంటే భరోసా ఇచ్చారు సార్. చూస్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన జైల్లో పెట్టిన తర్వాత ఆయన మానసిక స్థితి అంటే ఒక్కసారికి ఒక దిగులు, ఆ పార్టీ అధినేతను ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేశారన్నట్టు ఒక మదనపాటు ఉండేది ఆయన? ఉండేది సార్. అతను అరెస్ట్ సెప్టెంబర్ 9 అనుకుంటాను సార్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. ఇంకప్పటి నుంచి రోజు న్యూస్ చూస్తూ ఉంటారు. అప్పటికి ఒక 50 రోజులు అనుకుంటాను సార్. ఇతను అక్టోబర్ 4 నైట్ చనిపోయారు. ఆ రోజు కూడా బెయిల్ పిటిషన్ ఏదో ఖరారు కాలేదు అనే వార్తలు విన్నాక చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంకా ఆ బాధలో కూడా అతను చాలా ఒత్తిడికి గురవడం, ఇక్కడ నిరాహార దీక్షలు హెచ్ఆర్ల మండలంకి వెళ్ళడం, కళా వెంకటరావుని కలవడం అంతా చేసి మానసిక ఆందోళనకి అయితే మాత్రం చాలా గురయ్యారు సార్. ఆయన అరెస్ట్ని జీర్ణించుకోలేక ఈరోజు మీకు ఆయన దూరం అయ్యారని అన్నటువంటి ఆవేదన ఉంది. ఈరోజు భువనేశ్వర్ వచ్చారు కదా, మళ్ళీ ఆ పార్టీ అధినేత భార్య వచ్చింది ఇంటికి. పిల్లల విషయంలో కానీ మీ విషయంలో కానీ పార్టీ పరంగా ఎటువంటి భార్య? మాకు పార్టీకరంగా వాళ్ళు ఉపకారం చేస్తామన్నారండి. మాకైతే ఇబ్బంది అనేది లేదు. మేమైతే అతను లేని లోటు అయితే తీర్చలేము, కానీ మేమంటూ మీకు ఉన్నామని భరోసా మాకు ఇచ్చారు అమ్మగారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఆయన ఉంటూ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును మాత్రం జీర్ణించుకోలేక రోజు రోజుకు కుంగిపోయి కుసించిపోయినటువంటి ఆయన మాత్రం నిరాహార దీక్ష శిబిరాల్లో హాజరవడం, కళా వెంకటతో ఫాలో అవడం, ఈ నేపథ్యంలోనే ఆయనకి బెయిల్ పిటిషన్ మూవ్ అయింది. అయినా కూడాను అది బెయిల్ వచ్చే పరిస్థితి లేదన్నటువంటి వార్త ఆయన మానసికంగా కుమిలింపేలా చేసింది. కుటుంబ సభ్యులతో ఆ బాధను షేర్ చేసుకోవడంతో పాటు ఆయన మాత్రం ఈరోజు అనారోగ్యం పాలై మాత్రం హఠాన్ మరణం చెందడం ఆ కుటుంబాలకి పెద్ద దిక్కు కోల్పోయిన వాళ్ళ బ్రదర్ కూడా మనతో ఉన్నారు. చూస్తే ఆయన కరుడుగట్టిన టీడీపీ కార్యకర్త, ఒక పార్టీ అధినేతను అక్రమ అరెస్ట్ చేసిన నాటి నుండి ఆయనలో ఎటువంటి ఒక మానసిక అంటే ఒత్తిడి నెలకొంది. ఒత్తిడి అంటే మొదట ఆయనకి బెయిల్ ఇవ్వకుండా రిమాండ్లో పెట్టడమే పెద్ద బాధ అనిపించింది. అది నిజమైన కేసు కాదన్న విషయం కూడా అందరికీ తెలిసిందే, అది ఓపెన్గా అవగతమైన విషయం. కాకపోతే ఈయన ఒక కార్యకర్తగా అందరం బాధపడ్డాం, ఆయన ఒక్కడే కాదు అందరం బాధపడ్డాం. కాకపోతే ఈయన ఎక్కువ ఎమోషనల్ అయ్యాడు. ఈ ఎమోషన్ వల్లే ఆయన మా దగ్గర లేకుండా వెళ్ళిపోవలసి వచ్చింది. అంటే ఎమోషన్ అంటే ఆ పార్టీకి మీ కుటుంబంకి ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధంతో పాటు జాతీయ పార్టీ నాయకులని అక్రమంగా అరెస్ట్ చేసి అలా జైల్లో బెయిల్ కూడా వస్తుందో రాదు అన్నటువంటి ఒక అప్రతత భావం ఈరోజు మీ మధ్యన ఆయన లేకుండా పోయారు అనుకోవచ్చా? ఉందండి, మీరు అడిగింది అది 100% కరెక్ట్. కాకపోతే అన్న నందమూరి తారక రామారావు గారు 1983లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి మా నాన్నగారు కానీ మా మేనమామ రాజారావు గారు కానీ ఆయనే సర్పంచ్గా ఉండేవారు. ఆయన అందరం తెలుగుదేశంలోనే ఉన్నాం.
ఇంతవరకు తెలుగుదేశంలోనే ఉన్నాం. తెలుగుదేశం నుంచి మమ్మల్ని పార్టీ మానవని ఎన్నో ఒత్తిళ్ళు వచ్చాయి. అయినప్పటికీ ఎంత అంటే ఎత్తు పల్లాలు తెలుగుదేశం చూసినా మేమైతే ఆ కార్యకర్తలుగా కరుడుగట్టిన కార్యకర్తలుగానే ఉండిపోయాం. ఇంతవరకు తెలుగుదేశం ఎప్పుడు వెళ్ళలేదు. ఈరోజు జాతీయ పార్టీ అధ్యక్షులు భార్య ఈ ఇంటికి వచ్చిందంటే మీలో ఉన్నటువంటి ఆ పార్టీకి ఉన్నటువంటి అభిమానమే అని మనం అనుకోవచ్చా? అభిమానమే. అలాగే చిన్న కార్యకర్తను కూడా తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుంది అన్నటువంటి ఒక భరోసా. నిజం గెలవాలంటే భరోసా ఎలా ఉన్నా తెలుగుదేశం చిన్న కార్యకర్తను కూడా, కుగ్రామంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలను కూడా చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఆ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళంతా గుర్తిస్తున్నారు. మాకు అండదండగా ఎప్పుడూ ఉన్నారు కళా వెంకట్రావు గారు. చూస్తే కనుక నాన్నగారి విషయంలో టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి నాన్నగారు ఓవైపు ఆర్మీ అసలు అనుకున్నది మానసికంగా బలమైనటువంటిది, కానీ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు మీద అభిమానమే ఈరోజు నాన్నగారు దూరం అంటే ఆయనకున్న ఎమోషన్ అలాంటిదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ అంటే డాడీకి చాలా ఇష్టం. ఏ విషయం అవని ఇంట్లో కూడా ఏదైనా డిస్కషన్ వచ్చిందంటే ఆయన గురించి చాలా విషయాలు చెప్పేవారు. ఆయన అలాంటి నాయకులు, ఇలాంటి నాయకులు. అలాంటిది ఆయన అలా అక్రమంగా అరెస్ట్ చేయడం వల్ల ఎప్పుడు సరే ఏదో చింతించిన విషయంలో ఉండేవారు. ఎందుకంటే ప్రతిరోజు రావడం, న్యూస్ ఛానల్ చూడడం, న్యూస్ ఏమైంది, మన చంద్రబాబు నాయుడు గారి పిటిషన్ ఏమైంది, ఎలాంటి దాని ప్రోగ్రెస్ ఎలా ఉన్నది, ఇదే తెగ ఆలోచించేవారు. ఇలా ఆలోచిస్తూ కూడా పార్టీకి సంబంధించి ఎటువంటివి అయినా సరే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవారు. నిరాహార దీక్ష కానివ్వండి, ఏవైనా సరే ఇలా చింతిస్తూ దాని గురించి ఎక్కువ స్ట్రెస్ అనేది ఒక విధంగా అయితే తీసుకున్నారు. ఎక్స్ ఆర్మీగా ఆయనకంటూ ఒక మానసికంగా బలమైనటువంటి ధైర్యం ఉంటుంది, కానీ ఈ విషయంలో ఎందుకు ఆయన పట్టు సడలే పరిస్థితి అంటే ఒక అభిమానం, అంటే ఎనలేనంటే అభిమానమే ఈరోజు ఆ నేతను అరెస్ట్ చేయడం, బెయిల్ వస్తుందా రాదన్న అనుమానమే ఈరోజు నాన్నగారు మన మధ్య లేకుండా. ఎంత గుండె నిబ్బరం ఉన్న ఆర్మీ వాళ్ళైనా సరే ఒక స్టేజ్కి వచ్చేసరికి ఎమోషన్ అనేది కొంచెం డామినేట్ చేస్తుంది కదా, అది వాస్తవమే. ఆయనకున్న అభిమానం అలాంటిది పార్టీ పైన, మన చంద్రబాబు నాయుడు గారి పైన కూడా అది ఆ విధంగా ఆయన కొంచెం జరగడం జరిగింది. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం కంచరాల అశ్వనాయుడు బంధువులు కూడా మనతో ఉన్నారు. చూస్తే ఆ బ్రదర్ ఈరోజు ఆయన ఒక ఎక్స్ ఆర్మీ అంటే సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుంటారు, సమాజంలో కూడా ఒక అవగాహన ఉంటుంది. కానీ ఈరోజు మీ మధ్యన లేకుండా పోవడానికి అసలు చంద్రబాబు నాయుడు టీడీపీ మీద ఉన్న అభిమానం అసలు ఈ 4 దశాబ్దాలుగా ఇలాగా ఇదేనా ఈరోజు పరిస్థితి? ఎగ్జాక్ట్ అదే పరిస్థితి అండి. ఒకటి ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఈ గ్రామంలో మేము 5 అన్నదమ్ములం, 3 ఆర్మీలో చేరాము. నేను యాక్సిడెంట్ వచ్చాను. వచ్చిన తర్వాత ఈ గ్రామము మా నాయకత్వాన్ని అభిమానించి నేను 5 సంవత్సరాలు సర్పంచ్గా చేశాను. అలాగే నీటి సంఘ అధ్యక్షుడిగా 18 సంవత్సరాల నుంచి ఉన్నాము. మా అన్నయ్య నీటి సంఘ అధ్యక్షుడు చేసేవారు అశ్వనాయుడు గారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆయన ట్రస్ట్ అంత మీరు అన్నదాని అంటే ఆర్మీలో చేసి కూడా ఇంత ట్రస్ట్ ఎందుకు గురయ్యారంటే ఇక్కడ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిపోయారు. సో కాకుండా ఒక విజన్ ఉన్న నాయకుడిని, ఆంధ్రాకి కావలసిన ఒక నాయకుడిని అక్రమంగా ఎంత అన్యాయం జరుగుతుంది ఏంటా ఈ సమాజంలో. అంటే మేము మిలిటరీలో చేసినప్పుడు మాకు ఉన్న యాక్టివిటీస్ అవి మేము చేస్తున్నది ఏంటంటే తెల్లవారితే లేచి నుండి చేసే కార్యక్రమాలు అవి. ఒక తప్పు జరుగుతుందంటే తప్పు నెట్టి పరిస్థితిలో ఖండించలేకపోతుందా ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి అసలు ఈ చట్టం ఏంటి, ఈ పరిస్థితి ఏంటి, ఏమైందా అన్నది అతను పడుకుంటూ ఆలోచించడం. యాక్చువల్గా ఆ రోజు ఏమైందంటే ఆ రోజే క్రాస్ పిటిషన్ ఏమో ఆ రోజు మనకి జడ్జిమెంట్ అనేసి వాదాలు అయ్యాయి. క్రాస్ పిటిషన్ జడ్జిమెంట్ అయిన తర్వాత ఆ రోజు మేము ఏంటంటే కళా వెంకట్రావు గారు మేము హెచ్ఆర్లో నిరాహార దీక్ష చేసాం. నిరాహార దీక్షకి సంఘీభావంగా మా అన్నయ్య గారు నేను కలిపి సంఘీభావం చేసి ఆ రోజు నిరాహార దీక్షలో కూర్చున్నాం. ఆ నైటే ఆయన వెళ్ళేమంటే ఎప్పుడైతే టీవీ వేశారో ఆ రోజు ఏమైందంటే ఆ రోజు ఈ జడ్జిమెంట్ అనేదేమో రిజర్వ్ చేశారని వచ్చింది. ఈ జడ్జిమెంట్ రిజర్వ్ చేయడం ఏంటి చట్టం ఏంటి అసలు పరిస్థితి? ఆంధ్రప్రదేశ్ ఒక విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వారికి ఇది ఏంటి పరిస్థితి అన్నీ తనలో తను కుమిలిపోయేవారు. కుమిలిపోయి దాన్ని జీర్ణించలేకపోయి ఇలాగ అకాల మరణం చెందారు. సో అకాల మరణం చెందినారు. మా కుటుంబానికి అయితే తీరని లోటు, అలాగే మాకైతే తీరని లోటు, మా అన్నయ్య గారి మా వదిన గారికి అయితేనేమి, మా అన్నయ్య బిడ్డలకి అయితేనేమి తీరని లోటు, మా అందరికీ కుటుంబానికి అయితేనేమి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఒక విజన్ ఉన్న నాయకుడు ఏమంటే సాధారణ కుగ్రామంలో ఉండి కూడా
మన కార్యకర్త ఇలా అయిపోయాడంటే కార్యకర్తకు భరోసాగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఈక్వల్ టు భువనేశ్వరీదేవి మేడం గారు. ఈరోజు భువనేశ్వరి మేడం గారు వచ్చి మా కుటుంబాన్ని ఓదార్చి మీకు మేము ఉన్నాము, మనిషినైతే తేలేము, పార్టీకి మీరు చేసిన సేవలు మేము మర్చిపోలేము, పార్టీకి మీరు అందించిన సేవలు మేము మర్చిపోలేము అని చెప్పేసి ఆ రోజు ఇమీడియట్గా ఈ విషయాన్ని ఏంటంటే చనిపోయిన విషయాన్ని మా హెచ్ఎల్ ఇన్ఛార్జి కళా వెంకట్రావు గారికి ఈ న్యూస్ తెలగానే ఆయన స్పందించి ఇమీడియట్గా వచ్చి అరే నిన్న రాత్రి వరకు నిరాహార దీక్షలో ఉండి రాత్రి చనిపోయారని ఆయన స్పందించి ఆయన ఆ రోజు మా కుటుంబానికి భరోసా ఇచ్చి సూర్యనాయుడు అలాగే మీకెందుకు మీ కుటుంబాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి మీకు అండగా ఉంటుంది, మేము ఉంటాము అని చెప్పి భరోసా ఇచ్చి ఈరోజు మాకు పార్టీకి సాధారణ కార్యకర్తలు మేము 83 నుంచి తెలుగుదేశంలో ఉన్నప్పటికన్నా మేము సాధారణ కార్యకర్తలము, విలేజ్ లెవెల్కు లీడర్సము. ఇటువంటి పరిస్థితులు కూడా భువనేశ్వరి మేడం గారు వచ్చి మాకు ఈరోజు మేము ఉన్నాము అని భరోసా కల్పించిందంటే తెలుగుదేశం పార్టీకి మేము ఎప్పుడూ జీవితాంతం రుణపడి ఉంటాము. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మేము ఎప్పుడు సెల్యూట్ కొడతాము మేము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే అది అన్నది ఈ రాష్ట్రానికి తెలిసేలా ఇప్పుడు ఆయన నాయకత్వ పటిమ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజను, కానీ మాలాంటి కార్యకర్తలను కూడా ఈరోజు వచ్చి ఆమె మీరు చూశారు, మీడియా వాళ్ళు చూశారు, ఈ జనాలు చూసినారు. ఈ జనాలు ఏంటంటే ఆమె కావాలని బళ్ళు తిరగవు కార్లు తిరగవు అన్న ప్రదేశంలో కూడా ఇంచుమించు ఒక 300 మీటర్ల దూరము నడిచి వచ్చి మాకు ఈరోజు భరోసాని ఇచ్చారంటే భువనేశ్వరి మేడం గారి యొక్క ఆమె తొలక విజన్ ఆవిడే. భువనేశ్వరి మేడము ఒక చంద్రబాబు నాయుడు గారికి, ఒక మాజీ సీఎం గారికి, కాబోయే సీఎం గారికి భార్య కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్కే, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముద్దుబిడ్డ లాంటి తెలుగు జాతికే ముద్దుబిడ్డ అయిన ఎన్టీఆర్ గారి కుమార్తెగా ఈరోజు మా గ్రామం అడుగుపెట్టారంటే మేము ఈ విషయాన్ని మేము మనస్ఫూర్తిగా మేము గర్వపడుతున్నాము. నాతోటే కాదు, నా తోటి కార్యకర్తలందరికీ ఇది ఒక భరోసా, పార్టీ ఇచ్చిన భరోసా. నమస్కారం అండి. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఏదైతే కంచరాని అచ్చెన్నాయుడు టీడీపీ కరుడుకట్టిన కార్యకర్తగా ఈ గ్రామంలో ఉంటూ అన్నదమ్ములు అందరూ కూడా ఆ పార్టీని నమ్ముకొని ఉన్నారు. ఆ రోజు క్వాష్ పిటిషన్ ఏదైతే రిజర్వ్ చేశారో ఆ విషయం తెలిసిన ఆయన రిలే నిరాహార దీక్ష చేసుకుని ఇంటికి వచ్చి మదనపడి ఈరోజు ఆయన హఠాన్ మరణం చెందడం జరిగింది. అయితే ఈ విషయంలో మాత్రం జాతీయ పార్టీ అధ్యక్షులు భారీగా హోదాలోనే కాకుండా ఒక సాధారణ కార్యకర్త హఠాన్ మరణాన్ని మాత్రం జీర్ణించుకోలేక ఆ కుటుంబానికి బాసటగా నిలవాలని ఈరోజు నారా భువనేశ్వర్ రావడం జరిగింది. ఆమె వచ్చి వారికి భరోసా ఇవ్వడం మాత్రం వారి పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాడు. పార్టీ ఆవిర్భావం నుండి అన్నదమ్ములంతా కూడాను ఏదైతే ఈ దవలపేట గ్రామంలో ఆ పార్టీ జెండాను కాపాడడంతో పాటు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కూడా వారంతగా సాకలించారు. కాకపోతే ఆయన అక్రమ అరెస్టు విషయంలో మాత్రం లోతుగా ఆలోచించినటువంటి అచ్చెన్నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆలోచన సరళి, ఆ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో పాటు ఒక జాతీయ నాయకుడు 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంది, 14 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితేనే న్యాయం జరగలేదంటే సాధారణ పబ్లిక్ పరిస్థితి ఏంటంటే ఒక పర్సనల్ వ్యక్తిత్వమే ఈరోజు ఆయన మాత్రం హఠాన్ మరణం కారణమైంది. వచ్చి ఈరోజు ఆ కుటుంబానికి మాత్రం ఓదార్చు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తున్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటామని కూడా వారు భరోసా ఇస్తున్నారు. దావుడుపేట నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.